మరణం ఉంచాడు, ఆశీర్వాదం ఉంచాడు, శాపం ఉంచాడు, మేలుంచాడు, కీడుంచాడు. కోరుకోమని ఎవరికి వదిలేశాడు? ఎవరికి వదిలేశాడు? మనకే వదిలేశాడు. దేవుణ్ణి తెలుసుకొని, దేవుడంటే ఏంటో రుచి చూచి, దేవుని తాలూకా కార్యములు ఎలాగుంటాయో అనుభవపూర్వకముగా తెలుసుకొని చాలామంది క్రైస్తవులు తప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నారు. దేవుడు వారిని చూసి ఆనందించేవాడు కాదు. అందుకని ఏమంటున్నాడు అంటే, నేడు మీరు కోరుకొనండి ఎవరిని సేవిస్తారో. మీ ఎదుట ఇన్ని ఎన్నికలు నేను పెట్టబడ్డాయి. ఎందుకు పెట్టాను అంటే, మీరు మేలైనది చేస్తారని, మీరు దేవుని దృష్టికి అంగీకారమైన జీవితమును మీరు జీవిస్తారని, దేవుడు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి మీ ఎన్నికను మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయించుకుంటారనే ఉద్దేశంతోనే మీ ఎదుట నేను పెట్టాను. మీ ఎన్నిక సరైనదైతే మీ జీవితం గొప్పగా ఉండబోతుంది. మీ ఎన్నిక తప్పుడు ఎన్నిక అయిందనుకోండి, మీ జీవితం సర్వనాశనం అయిపోతుందని దేవుడు చెబుతూ ఉన్నాడు. నాకు తెలిసిన ఒక సహోదరు ఉంది, వివాహమయ్యే సమయం వచ్చింది. ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి, అమ్మ నువ్వు తొందరపడకు, నీ కొరకు ఒక మంచి వ్యక్తిని నేను చూశాను, 3 నెలల్లోనే వస్తాడు, నువ్వు ఆ వ్యక్తిని కానీ వివాహం చేసుకుంటే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుందమ్మా, కొన్ని రోజులు ఓపిక పట్టు అని చెప్పారు దైవ సేవకులు. ఈమె ఇంకొక వ్యక్తిని చూసు